morning to one and all. Today we discuss the topic of real analysis in fourth semester. Okay. మనం సిరీస్ లో ప్రీవియస్ లో మనం చాలా థియరమ్స్ అలాగే వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరిగింది. సో ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే లెబ్రాన్స్ థీరం చెప్పాలనుకుంటున్నాను. సో మనకి లెబ్రాన్స్ థీరం ప్రూవ్ చేయాలంటే మనకు ఒక కండిషన్ అనేది యూజ్ అవుతుందండి. ఏంటి ఆ కండిషన్ అంటే ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఏంటి అసలు మనకి? ఆల్టర్నేటింగ్ అంటే మనం రియల్ లెవెల్లో చూసుకున్నప్పుడు కొన్ని ఒక ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఆల్టర్నేట్ గా కూర్చోండి అని చెప్తారు కదా. అంటే ఏంటి, ఏ గ్రూప్ అలాగే మీ వెనకాల గ్రూప్ ఏమవ్వాలి, వేరే గ్రూప్ అవ్వాలి. సో దాన్ని ఏమంటాం? ఆల్టర్నేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. సో మనకి ఇంకా ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఏం చెప్తుందంటే ప్లస్ కి మైనస్ కి సిరీస్. అంటే ఒక సిరీస్ తీసుకుంటే అది సమ్ టైమ్స్ పాజిటివ్ అలాగే నెగిటివ్ వస్తే దాన్ని ఏమని చెప్తామంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ అని చెప్తాం. సో దాని డెఫినేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అని క్వశ్చన్ వస్తే, సో నెక్స్ట్ లెబ్రాన్స్ థీరం ప్రూవ్ చేయాలంటే ఈ కండిషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దానికోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఏంటి? ఏ సిరీస్ whose terms are alternatively positive and negative is called an alternating series. సో ఏమైనా ఉండాలని చెప్పాను, ఒక పాజిటివ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏమవ్వాలి, పాజిటివ్ వస్తే నెగిటివ్ అవ్వాలి. సో దాన్ని ఏమంటామంటే మనం ఆల్టర్నేటింగ్ సిరీస్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 4 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. అంటే ఎంత టర్మ్ అయినా ఇది ఏంటండి, n మైనస్ un ప్లస్ అండ్ సో ఆన్. సో దీని అందరినీ మనం సమ్మేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే -1 4 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 un. n అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్టింగ్ అండి, 1 టు ఇన్ఫినిటీ. సో ఈ సిరీస్ ని మనం సమ్మేషన్ లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈ కండిషన్ అనేది మనం ఏం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు n అనేది 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1. 1 మైనస్ 1 అంటే మనకి ఏమవుతుందండి, 0. ఎనీథింగ్ 0 ఏమవుతుంది మనకి, ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుందంటే మనకి 1 అవుతుంది. సో 1 ఇంటూ u1 అంటే మనకి ఏమొస్తుంది, u1 అనేది వస్తుంది కదా, కనిపించట్లేదా? ఒకవేళ మీరు ఈ సిరీస్ గుర్తుపెట్టుకున్న పర్లేదండి, ఈ కండిషన్ గుర్తుపెట్టుకున్న పర్లేదు. కండిషన్ అయితే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే థియరమ్స్ లో యూజ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క సిరీస్ నుంచి అది ఎలా రాసామంటే n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ 1 పవర్ మైనస్ 1 పవర్ n మైనస్ 1 నెక్స్ట్ un. ఫర్ ఎగ్జాంపుల్ మీరు n ప్లేస్ లో 1 పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి -1 పవర్ 1 మైనస్ 1 u1. సో ఈ టర్మ్ ఏమవుతుంది, 1 పవర్ 0 మైనస్ 1 పవర్ 0 ఏమవుతుందండి, ఎనీథింగ్ పవర్ 0 అనేది మనకు వాల్యూ అనేది 1 వస్తుంది. అంటే 1 ఇంటూ u1. నెక్స్ట్ n అనేది మీకు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి -1 2 మైనస్ 1 నెక్స్ట్ u2. సో మనకి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే ఏంటండి, 2 లో నుంచి -1 తీసేస్తే మనకి ఏమొస్తుంది, -1 నెక్స్ట్ u2 అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది, u2. నెక్స్ట్ n ప్లేస్ లో నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 మైనస్ 1 u3. ఇక్కడ ఏమవుతుందండి, 3 లో నుంచి మనకి -1 తీసేస్తే 2 ఉంటుంది. అంటే
-1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ టర్మ్స్ అన్ని మైనస్ ఉంటే మనకి పాజిటివ్ రిప్రజెంటేషన్ చేస్తుంది కదా, సో ప్లస్ u3. సో అలా మనం ఈ సమ్మేషన్ గా రాసుకున్నాం. సో మనకి సమ్ టైమ్స్ క్వశ్చన్స్ లో లేకపోతే ప్రాబ్లమ్స్ లో ఏమి ఇస్తారంటే, ప్రాబ్లమ్స్ లో మనకి సిరీస్ కింద ఇచ్చేస్తారు. సిరీస్ కింద ఇస్తే మనకి సమ్మేషన్ ఫార్మాట్ లో అనేది మనం రిప్రజెంట్ చేయగలగాలి. సో చేయగలిగితే ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్టర్నేటింగ్ సిరీస్ యొక్క కండిషన్ ఏంటంటే మనకి సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity -1 whole to the power of n minus 1 into మనకి un వస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క డెఫినేషన్ యూజ్ చేసుకుని లెబ్రాంజిస్ థీరం ని మనం ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు థీరం చూద్దాం. నెక్స్ట్ థీరం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఈ యొక్క థీరం ఏంటంటే లెబ్రాంజిస్ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ సిరీస్ యొక్క చూస్తే ఈ యొక్క లెబ్రాంజిస్ టెస్ట్ ద్వారా మనం ఇచ్చిన ప్రాబ్లం అనేది కన్వర్జెంట్ డైవర్జెంట్. సో కన్వర్జెంట్ ఒకటేనండి. మన ప్రీవియస్ క్లాసెస్ లో కన్వర్జెంట్ అలాగే డైవర్జెంట్ కూడా చెప్పలేదు. సో ఈ టెస్ట్ యూజ్ చేసి మనకి ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుందా లేదా అని చెప్తే సరిపోతుంది, మనకి డైవర్జెంట్ చెప్పాల్సి లేదు. సో దీని యొక్క థీరం స్టేట్మెంట్ ఏంటంటే, స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఈ union of union is a sequence of positive terms such that మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ యొక్క సిరీస్ అనేది కన్వర్జెన్స్ అని చెప్పడానికి 2 కండిషన్స్ ఇచ్చారు. మనకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే u1 greater than u2 greater than u1 greater than equal to u2 greater than equal to u3 greater than equal to and so on, un greater than equal to un plus 1 and so on. సో మనకి ఈ కండిషన్ లో మనకి ఫస్ట్ టర్మ్ అనేది సెకండ్ టర్మ్ కన్నా పెద్దది, అలాగే సెకండ్ టర్మ్ కన్నా థర్డ్ టర్మ్ పెద్దది అండ్ సో ఆన్ యూఎన్ కన్నా యూఎన్ ప్లస్ 1 టర్మ్ అనేది పెద్దది. అంటే అన్నింటికన్నా బిగ్గర్ టర్మ్ ఏంటంటే మనకి ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ అని మనం ప్రూవ్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటంటే కండిషన్ లిమిట్ ఎంటర్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు 0. సో 0 అని చూపించాలి. సో మనకి ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ద్వారా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ప్రూఫ్ అనేది సాల్వ్ చేస్తాం. సో ప్రూఫ్ సాల్వ్ చేయాలంటే మనకు ఒక సీక్వెన్స్ అనేది కావాలి. ఇక్కడ మనకి సీక్వెన్స్ ఆఫ్ యూనియన్ అని మెన్షన్ చేశారు. సో సీక్వెన్స్ అనేది మనం తీసుకుని ఒక సీక్వెన్స్ తీసుకుంటాం. ఎంత పార్షియల్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ తీసుకుని మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే Sn ఈక్వల్ టు un plus 1 minus un. సో మనకి ఇది కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి ఎప్పుడంటే Sn అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో చూపించగలిగితే మనకి సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, సో ఇంక్రీజ్ అంటే మనం బౌండెడ్ అబౌవ్ అని చెప్పుకుంటాం కదండి. బౌండెడ్ అబౌవ్ అయ్యి అలాగే చిన్న సిరీస్ అనేవి మనకి పాజిటివ్ అయితే ఏమవుతుందంటే మనకి ఆ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. సో మనల్ని క్వశ్చన్లో అదే స్టేట్మెంట్లో మనకి ఏం చెప్పారు, లెబ్రాంజిస్ టెస్ట్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే కన్వర్జెంట్ అని చెప్పడానికి కదా. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇచ్చిన సిరీస్ అంటే సీక్వెన్స్ తీసుకుని ఆ సీక్వెన్స్ ఎంత ప్లస్ 1 టర్మ్ అలాగే ఎంత టర్మ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేస్తే మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ద సిరీస్ తెలుస్తుంది. ఇంక్రీజ్ అయ్యి బౌండెడ్ అబౌవ్ అయితే ఏమవుతుందంటే మనకి కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం. Let send me the sequence of alternating terms. సో
ఇప్పుడు మనకి ఎస్ఎన్ టర్మ్స్ ఏమవుతాయండి? ఎస్ఎన్ ఈక్వల్ టు u1 u2 u3 అండ్ సో n మైనస్ 1 un. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? దీన్ని మనం నేటికి సిరీస్ అని చెప్పాలంటే n ప్లస్ ఎస్ 2n టర్మ్ అలాగే un టర్మ్ అంటే ఎస్ n ప్లస్ 1 టర్మ్. మనకి ఒక కండిషన్ ఉందని చెప్పాను కదా, ఆ కండిషన్ ఏంటండి? ఎస్ఎన్ ఈక్వల్ టు మైనస్ un. సో ఈ కండిషన్ అనేది మనకి ఇచ్చిన సిరీస్ అనేది గ్రేటర్ దానా లెస్ దానా ఈక్వల్ కావాలని చెప్పడానికి ఈ కండిషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎస్ఎన్ టర్మ్ కావాలి, అలాగే ఎస్ఎన్ ప్లస్ 1 టర్మ్ అనేది కావాలి. సో ఇప్పుడు దీనికోసం నేను ఏం తీసుకుంటానంటే ఎస్ఎన్ ఎస్ 2n అలాగే ఎస్ఎన్ 2n ప్లస్ 1 అనే కండిషన్ని తీసుకుని మనం చెక్ చేద్దాం. S2n ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి? 2n ప్లస్ u3 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 ప్లస్ S2n టర్మ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మన కండిషన్ ఏంటి? un మైనస్ un ప్లస్ 1 కదా. సో un టర్మ్ అనేది తెలిసింది. నెక్స్ట్ మనకి n ప్లస్ 1 టర్మ్ తెలియాలి కదా. సో దానికోసం 2n ప్లస్ 1 టర్మ్ నేను ఆ టర్మ్ కూడా రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది మనకి? u1 ప్లస్ మైనస్ u2 ప్లస్ u3 అండ్ సో ఆన్ 2un ప్లస్ 1 un ప్లస్ 2n మైనస్ ప్లస్ 1. un అంటే దీని ముందు un మైనస్ టర్మ్ కూడా ఉండొచ్చు, u2n ప్లస్ 1 టర్మ్ కూడా లాస్ట్ టర్మ్ అది అవుతుంది. సో మనకి ఇప్పుడు u టర్మ్ అలాగే un ప్లస్ 1 టర్మ్ కూడా మనకి తెలిసింది. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. S2n మైనస్ S2n ప్లస్ 1 మన కండిషన్ ఏంటండి? un మైనస్ un ప్లస్ 1 కండిషన్ కదా. సో ఆ కండిషన్ యూజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ అండ్ సో ఆన్ మైనస్ u2n మైనస్ 1 నెక్స్ట్ ప్లస్ u2n మైనస్ కదండి, మైనస్ ఆఫ్ ఈ టర్మ్ అంతా రాయాలి. ఎస్ఎన్ S2n ప్లస్ 1 టర్మ్ అంతా రాయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? u1 ప్లస్ u2 మైనస్ u3 అండ్ సో ఆన్ ప్లస్ un. ఇక్కడ మైనస్ un కదండి, ఇక్కడ ఏమవుతుంది మనకి? ప్లస్ un నెక్స్ట్ మైనస్ u2n మైనస్ 1 ప్లస్ మైనస్ 1. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి? నెగిటివ్. ఇక్కడ ఏమవుతుంది? పాజిటివ్ 2n ప్లస్ 1. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి u1 టర్మ్ క్యాన్సిల్, u2 u3 అలాగే u2 u3 u2n క్యాన్సిల్ అవుతుంది. u2n మైనస్ 1 టర్మ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకి ఏం మిగిలిందండి? మనకి లాస్ట్ లో 2un అలాగే ఒకే ఒక టర్మ్ మిగిలింది. సో ఈ నెక్స్ట్ టర్మ్ మనం ఎలా రాసుకోవచ్చు? u2n ప్లస్ 2 అలాగే ఇక్కడ పాజిటివ్ అవుతుందంటే మనం మైనస్ 1 ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది? u2n ప్లస్ 2
మనకి టోటల్గా S2n అలాగే -S2n ప్లస్ 1 కానీ ఏమైందండి మనకి U2n ప్లస్ 1 U2n ప్లస్ 2. సో మనకి వచ్చిన అంటే ఆ రెండింటిని సపరేట్ చేస్తే మనకి ఏమొచ్చింది ఒక కండిషన్ అనేది కండిషన్గా ఉంది ఏంటండి బై కండిషన్ Sn equal to un minus un plus 1. సో అలాగే కదా ఉంది అంటే U2n plus 1 అనేది n కింద తీసుకుంటే నెక్స్ట్ ఇదేమైంది U2n plus 1 plus 1 కింద రాసుకోవచ్చా అంటే దీని అంతటి మనం ఏమనుకున్నాం n అలాగే ప్లస్ 1. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది ఎప్పుడు మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అకార్డింగ్ టు ద డెఫినేషన్. అంటే మనం ఏం చెప్పవచ్చు therefore S2n minus S2n plus 1 greater than or equal to 0. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనకి సీక్వెన్స్ అనేది ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది అంటే 0 కన్నా పెద్దదంటే ఏంటి ఇంక్రీజ్ అవుతుంది కదా సీక్వెన్స్. therefore S2n sequence of S2n plus 1 is increasing sequence. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పగలం అంటే ఇంకా మనం కన్వర్జెంట్ అని చెప్పాలంటే ఒక సీక్వెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ అబోవ్ అని చెప్తే ఆ యొక్క సీక్వెన్స్ మనం ఏం చెప్తామండి కన్వర్జెంట్ అని చెప్తాం. ఇప్పుడు మనకి వచ్చిన సిరీస్ అనేది ఏమైంది ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఏమైందండి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండి. సో మనం నెక్స్ట్ ఏం చెప్పాలి అది బౌండెడ్ అబోవ్ అవుతుందని చెప్పగలిగామంటే మనకి కన్వర్జెంట్ అనేది ప్రూవ్ అవుతుందంటే ఒక ఇచ్చారంటే ఒక కేస్ అంటే U1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు U2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ UN గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు UN ప్లస్ 1 అని చెప్పాలి కాబట్టి సో ఆ కేస్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి లిమిట్ UN అనేది ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో ఇప్పుడు వరకు మనం ఇంక్రీజ్ అని చూపించాం నెక్స్ట్ బౌండెడ్ అబోవ్ అవుతుందని చూపించగలగాలి. సో దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చూపించాలి ఇచ్చిన సీక్వెన్స్ అనేది బౌండెడ్ అబోవ్ అని చూపించాలి. దానికోసం Sn S2n ఈక్వల్ టు ఏమవుతుంది మనకి U1 minus U2 plus U3 minus and so on U2n. సో మీరు అబ్జర్వ్ చేస్తే U1 మైనస్ ఇదేమవుతుంది U2 మైనస్ U3 ప్లస్ U4 మైనస్ U5 ప్లస్ అండ్ సో ఆన్ ఈ టర్మ్ ఏమవుతుంది U2n మైనస్ 1 2n. ఇదే కదా మనకి సిరీస్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తున్నామంటే సో మీరు మైనస్ కనుక అప్లై చేశారనుకోండి యాజ్ చేస్తే మనకి ఆల్టర్నేటింగ్ సిరీస్ అనేది రిప్రజెంట్ అవుతుంది. సో రిప్రజెంట్ అంటే దీన్ని ఏమనుకోవచ్చు ఈ యొక్క టర్మ్స్ అనేది ఎలా ఉన్నాయి పాజిటివ్ టర్మ్స్ అనేది ఉన్నాయి. ఏమవుతుందండి పాజిటివ్ టర్మ్స్. పాజిటివ్ టర్మ్స్ అంటే మనకేం తెలుస్తుంది UN అనేది మనకి ఏమవుతుందండి బౌండెడ్ అబోవ్ అంటే దీనికన్నా మనకి ఇంక్రీజింగ్ అవుతే ఏమవుతుందండి అంటే U1 కన్నా U2 అనేది బిగ్గరగా అయినప్పుడు ఏమవుతుంది అది ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. ఇంక్రీజ్ అవుతా వెళ్తుందని చెప్తే మనం ఏం చెప్పచ్చు బౌండెడ్ అబోవ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పచ్చు. సో ఈ టర్మ్స్ అని ఏమవుతాయి మైనస్ A వీటన్నిటిని నేను ఏమనుకున్నానంటే A అనుకున్నాను ఈ సిరీస్ అంతటి. సో A ఈజ్ పాజిటివ్
టర్మ్స్. సో ఇప్పుడు ఏమైంది, u1 అనేది మనకి ఇదంతా మనకి ఏమవుతుంది, నెగిటివ్ కోఎఫిషియంట్ లో అవుతుంది కాబట్టి u1 అనేది గ్రేటర్ కాబట్టి సో therefore S2n is ఏమవుతుంది, బౌండెడ్ above సీక్వెన్స్, బౌండెడ్ above సీక్వెన్స్ అనేది అవుతుంది. సో therefore S2n is మనం ఇందాక ప్రూవ్ చేసాం కదా ఏమని, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుందని. అలాగే ఇప్పుడు మనం ఇచ్చిన తీసుకుంటే మనకి ఏమొచ్చింది అనేది బౌండెడ్ అనేది వచ్చింది. సో సీక్వెన్స్ SN is increasing and increasing అయింది as well as bounded above అయింది. ఇంక్రీజ్ బౌండెడ్ above అంటే ఆ సీక్వెన్స్ ఏమని చెప్తామండి, సీక్వెన్స్ 2n అనేది మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్. సో ఇక్కడ మనకి ఒక కేస్ అనేది ప్రూవ్ అయింది. అంటే మనకి ఫస్ట్ కేస్ ఏంటి, u1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు u2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ un+1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు un. సో అది ప్రూవ్ చేయడానికి మనం ఒక సీక్వెన్స్ తీసుకుని అందులో మనకి సబ్ సీక్వెన్సెస్ తీసుకుని దాన్ని ప్రూవ్ చేస్తే మనకి బై కండిషన్ un మైనస్ un+1 కండిషన్ ప్రకారంగా మనకి ఏమైంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. అంటే అది ఏమవుతుంది, మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మనకి SN తీసుకుంటే మనకి ఆ సిరీస్ లో ఉన్న టర్మ్స్ అన్ని ఎలా ఉన్నాయి, u1 కన్నా అంటే పాజిటివ్ టర్మ్స్ కానీ సెన్స్ ఆఫ్ u2 కాబట్టి u1 అనేది ఏమైంది, మనకి బౌండెడ్ అబౌవ్ సీక్వెన్స్ అనేది కలిగింది. సో మనకి ఒక సీక్వెన్స్ బౌండెడ్ అయ్యి అలాగే ఇంక్రీజింగ్ అవుతుందంటే దాన్ని ఏం చెప్పొచ్చు మనం, కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది చెప్పొచ్చు. సో కన్వర్జెంట్ సీక్వెన్స్ అని సో మనం ఏం ప్రూవ్ చేయమన్నారు, స్టేట్మెంట్ లో కన్వర్జెన్స్ అని చెప్పాలి. సో మనం ఇప్పుడు ఏం చేసాం, కేస్ 1 అనేది కన్వర్జెంట్ అయిందని చెప్పగలం. సో నెక్స్ట్ ఏంటండి, u లిమిట్ un ఈక్వల్ టు 0 అని చెప్పగలిగారు. సో దానికోసం ఇప్పుడు దాన్ని కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. కేస్ 2 ఇందులో ఏం చెప్పాలి, లిమిట్ un ఈక్వల్ టు 0 అని చెప్పాలి. సో un అనేది మనం 0 అని చెప్పాలంటే ఫస్ట్ మనకి దీన్ని ఫస్ట్ నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటాను. ఇప్పుడు వరకు మనం S2n అనేది ఇంక్రీజింగ్ అలాగే బౌండెడ్ అబౌవ్ అని చూపించాం. సో దీన్ని కూడా మనకి లిమిట్ పాయింట్కి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పగలిగాం అనుకోండి, అంటే లిమిట్ un అనేది 0 వరకు చెప్పగలిగామంటే సో మనకి థీరం ఏమవుతుంది, కన్వర్జెంట్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం లెట్ లిమిట్ S2n ఈక్వల్ టు సమ్ లిమిట్ L దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మన సిరీస్ ఏమవుతుంది, S2n ఈక్వల్ టు ఫస్ట్ 2n కాబట్టి n మైనస్ అంటే ప్రీవియస్ టర్మ్ నేను తీసుకుంటాను. అప్పుడు మన సిరీస్ ఏమవుతుంది, u1 మైనస్ u2 అండ్ సో ఆన్ ప్లస్ u3 అండ్ సో ఆన్ మైనస్ u2n మైనస్ 1. S ఎంత టర్మ్ ఏమవుతుంది మనకి, u1 మైనస్ u2 ప్లస్ u3 అండ్ సో ఆన్ మైనస్ u2n minus 1 plus u2n. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని ఏం చేయాలి, మనకి సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 2n ఈక్వల్ టు బై కండిషన్ యూస్ చేసి ఏ కండిషన్ అండి, sun మైనస్ sun ప్లస్ 1 ఆ టర్మ్స్ ని యూస్ చేసి మనకి క్యాన్సిల్ చేస్తే
ఇంకా ఏం మిగులుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు S1 మైనస్ U2 ప్లస్ U3 అండ్ సో ఆన్ UN మైనస్ 1. నెక్స్ట్ ఇది పాజిటివ్ 1 కదా, సో మైనస్ ఎప్పుడు వస్తుంది? UN మైనస్ 2 దగ్గర మైనస్ వస్తుంది, ఇది పాజిటివ్ టర్మ్, సో పాజిటివ్ టర్మ్. నెక్స్ట్ మైనస్ మైనస్ ఆఫ్ టర్మ్ ఏంటన్నా U1 మైనస్ U2 and so on. Next U2n minus 1 U2n. సో ఇప్పుడు మనకి ఇంకా ఏం రిమైనింగ్ మిగులుతుందండి? U2n minus 2 అలాగే U2n, అదే కదా మిగులుతుంది మనకి. S2n minus 1 and so on. U2n minus U2n. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ సిరీస్ ఏంటంటే SUn minus 1 అలాగే U2n అనేది మనకు మిగిలింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? S2n వాల్యూ తెలుసు, సో S2n వాల్యూ ఇటు సైడ్ తీసుకొచ్చి U2n minus 1 వాల్యూ ఇటు సైడ్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? U2n minus 1 equal to S2n minus U2n. రండి ఇప్పుడు మనకి దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ U2n minus 1 equal to లిమిట్ n dash to infinity S2n minus limit n dash to infinity U2n. S2n అంటే మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? L తీసుకున్నాం కదా, సమ్ లిమిట్ పాయింట్ అంటే L అనేది మనకి రియల్ వాల్యూ. నెక్స్ట్ U2n వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి U2n అంటే 2 ఇంటూ పెట్టుకున్న మనకి ఏమొస్తుంది? 0. సో ఇదేమైందండి? లిమిట్ n dash to infinity U2n minus 1 అనేది ఈక్వల్ టు సమ్ వాల్యూ, అంటే ఒక వాల్యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి బయట డెఫినేషన్ ఏమవుతుంది? లిమిట్ UN minus 1 అనేది మనకి కన్వర్జెంట్ అవుతుంది. therefore U2n is also a convergent. ఎందుకంటే కన్వర్జెంట్ సమ్ పాయింట్ కి ఈక్వల్ అయింది కాబట్టి, సో అదేమవుతుంది మనకి కన్వర్జెంట్ సిరీస్. సో ఫస్ట్ మనం ఏం చేసాము? కేస్ 2 లో ఇచ్చిన కండిషన్ అనేది తీసుకున్నాం. కండిషన్ అనేది తీసుకుంటే కండిషన్ అనేది తీసుకున్న తర్వాత దాన్ని నేను ఇది కన్వర్జెంట్ అని చెప్పడానికి చూసాను. లిమిట్ ln to n equal to ln తీసుకున్నాను. సో ln తీసుకుంటే ఫస్ట్ మనకి సిరీస్ ఏమవుతుంది? U1 minus U2 plus and so on UN 2n minus 1. నెక్స్ట్ ఎంత టర్మ్ ఏమవుతుంది? 2n వస్తుంది. సో ఈ సిరీస్ అంతా మనం ఏమనుకున్నాం? S2n minus 1 అలాగే ఈ సిరీస్ అంతా ఏమనుకున్నామా? Sn అనుకున్నాం. సో Sn అలాగే
మైనస్ n. సో దాని ప్రకారంగా మనకి ఏమవుతుంది, మొత్తం ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి u2n టర్మ్ అనేది మిగులుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి un టర్మ్ అనేది వస్తే మనకి ఏమొస్తుంది, s2n minus 1 equal to s2n minus u2n అనేది ఉంటుంది. దానికి లిమిట్ అప్లై చేస్తే మనకి s2n అనేది మనం ఏం తీసుకున్నాం, l సమ్ ఈక్వల్ టు సమ్ పాయింట్ అని తీసుకున్నాం. l అనేది మనకి రియల్ నెంబర్ కాబట్టి అది వేసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 0. సో లిమిట్ sn s2n minus 1 equal to l. బై ద కండిషన్ మనకి ఏమైందండి, n అనేది కన్వర్జెంట్ అయింది. రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమైందండి, రెండు కండిషన్స్ మనకి కన్వర్జెన్స్ అయింది కాబట్టి లెబినాజిస్ థీరం అనేది మనకి ఏమైంది, కన్వర్జెన్స్ సిరీస్ అనేది అయిపోయింది. సో మనకి ఇక్కడ థీరం అనేది అంత ఇంపార్టెంట్ కాదండి, కానీ వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం బై 2 1. ఇప్పుడు టెస్ట్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం చాలా థీరమ్స్ ప్రూవ్ చేసామండి. ఇచ్చిన క్వశ్చన్ చూడగానే మనం ఈ థీరం యూజ్ చేసి ఎలా చేయాలో మనకి ఒక క్లారిటీ ఉంటే మనకి ఏ థీరం యూజ్ చేయాలో దానికి సమ్ కండిషన్స్ ఉన్నాయండి. ముందు మీకు ఏ థీరం ఎక్స్ప్లెయిన్ చేశాను, కాచీస్ యంత్రూట్ టెస్ట్. సో ఇచ్చిన సిరీస్ కానీ లేకపోతే డిఆర్ఎంఎస్ రేషియో టెస్ట్ ని యూజ్ చేసాం. దీనికన్నా ముందు ఇది థీరం అనేది ప్రూవ్ చేసాం. డిఆర్ఎంఎస్ టెస్ట్ థీరం మీద మనకి ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఒకవేళ మనకి ఆ ప్రాబ్లంలో n ఫ్యాక్టోరియల్ కనుక ఉందనుకోండి, ఆ n ఫ్యాక్టోరియల్ చూసి మనం డిఆర్ఎంఎస్ రేషియో టెస్ట్ కండిషన్స్ యూజ్ చేసి కన్వర్జెంట్ అవుతుందో లేకపోతే డైవర్జెంట్ అవుతుందో చెక్ చేసి చెప్తాం. సో ఈ రోజు మనం చెప్పుకున్నది ఏంటి, లెబినాజిస్ టెస్ట్ కాబట్టి. సో దీన్ని ఒక క్వశ్చన్ చూడగానే మనం ఎలా చెప్పచ్చు అంటే, మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఆల్టర్నేటింగ్ టర్మ్స్ అంటే మైనస్ ప్లస్ టర్మ్స్ చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్. సో ఆల్టర్నేట్ గా మైనస్ ప్లస్ కనుక మీకు కనిపిస్తే అది లెబినాజిస్ టెస్ట్ యూజ్ చేసి మనం ఆ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ థీరం ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన సిరీస్ ని ఎంత టర్మ్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి కన్వర్ట్ చేయకుండానే ఎంత టర్మ్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి సో సిరీస్ ని మనం ఎంత టర్మ్ కి కన్వర్ట్ చేయాలి. సో గివెన్ దట్ మనకి ఏం ఇచ్చారండి, 1 minus 1/√2 plus 1/√3 minus 1/√4 and so on. n minus 1 power n minus 1/√n. Therefore, the series is alternating series. The given series is alternating series అని మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ మనకి u ఎంత టర్మ్ తెలియాలి, నెక్స్ట్ u ఎంత ప్లస్ 1 టర్మ్ తెలియాలి. సో ఆ రెండింటిని కంపేర్ చేస్తే మనకి un టర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, లెబినాజిస్ టెస్ట్ లో un అనేది u1 అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ u2 u3 అండ్ సో ఆన్ un టర్మ్స్. సో u1 అనేది మనకి ఇప్పుడు un అనేది గ్రేటర్ దాన్ అవుతుందో లేదా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే లిమిట్ un అనేది ఈక్వల్ టు 0 అవుతుందో లేదో చెక్ చేసి చెప్తాం.
చెప్పిన తర్వాత ఒకవేళ రెండు సాటిస్ఫై అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం, టెస్ట్ అనేది ఇచ్చిన సిరీస్ అనేది మనకి కన్వర్జెంట్ అవుతుందని చెప్తాం. సో ఇప్పుడు మనకి సమేషన్ యూఎన్ ఈక్వల్ టు సమేషన్ ఎంత టర్మ్ ఏంటండి, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 1 బై రూట్ n. యూఎన్ టర్మ్ ఏమవుతుంది మనకి, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n - 1 బై రూట్ n. నెక్స్ట్ యూఎన్ ప్లస్ 1 టర్మ్ ఏమవుతుంది మనకి, యూఎన్ ప్లస్ 1 n కి ప్లస్ 1 యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది -1 n - 1 ప్లస్ 1. సో ఈ మైనస్ ప్లస్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ బై రూట్ n ప్లస్ 1. సో ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్ మనం ఏం చేయాలి, కంపేర్ చేయాలి. అంటే u1 అనేది un అనేది గ్రేటర్ దాన్ అవుతుందో లేదో ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో దానికోసం నేను ఏం తీసుకుంటానంటే, నా n దగ్గర మనకు వచ్చింది n గ్రేటర్ దాన్ n ప్లస్ 1 అనేది తీసుకుంటాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రూట్ అప్లై చేయండి. రూట్ అప్లై చేస్తే మనకి n లెస్ దాన్ రూట్ n ప్లస్ 1. నెక్స్ట్ రెసిప్రోకల్ 1 తో డివైడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది మనకి 1 బై రూట్ n గ్రేటర్ దాన్ 1 బై n ప్లస్ 1. సో ఎందుకు మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ n అనుకోండి, ఈ గ్రేటర్ దాన్ n చెప్తామంటే మనకి ఈక్వేషన్ అనేది రెసిప్రోకల్ అయినా అంటే రివర్స్ అయినా లేకపోతే డివైడ్ చేసిన దాని యొక్క కండిషన్ అనేది లెస్ దాన్ కాస్త మనకి ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన సిరీస్ అనేది మనకి రూట్ ఎంత టర్మ్ అనేది పెద్దగా ఉంది, దేనికన్నా n ప్లస్ 1 టర్మ్ కన్నా. సో దీని ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు, un అనేది గ్రేటర్ దాన్ un ప్లస్ 1 టర్మ్ అనేది మనకు తెలుస్తుంది. therefore un అనేది ఏమవుతుంది, un is increasing sequence. అంటే un ప్లస్ 1 టర్మ్ కన్నా un అనేది పెద్ద టర్మ్ కాబట్టి అంటే మనది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, సెకండ్ కండిషన్ ఏంటంటే మనకి లిమిట్ un అనేది ఈక్వల్ టు 0 అని మనం చెప్పాలి. సో దాన్ని కూడా మనం చెప్తాం. లిమిట్ un ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో ఇప్పుడు లిమిట్ లిమిట్ 1 బై రూట్ n. un కి మనకి 1 బై రూట్ n కదండి వచ్చింది. సాల్వ్ చేస్తే n tends to infinity, n tends to infinity. సో ఇప్పుడు మనం n ప్లేస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సో 1 బై ఇన్ఫినిటీ మనకి ఏమవుతుందండి 0. సో మనకి లిమిట్ n tends to infinity un అనేది ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సో therefore the series ఏంటనేది 1 బై 1 minus 1 by root 2 అలాగే 1 by root 3 1 by root 4 and so on plus minus 1 over 1 by n by root n is convergent series. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని మనం ఇలా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని మనం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత un టర్మ్ అనేది మనకి తెలుస్తుంది. un టర్మ్ తెలిసిన తర్వాత un ప్లస్ 1 టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. un అనేది గ్రేటర్ దాన్ అయింది అనుకోండి అంటే ఇంక్రీజింగ్ అవుతుంది అంటే మనకి బౌండెడ్ అబౌవ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే కన్వర్జెంట్ అవుతుందని మనం చెప్పగలుగుతాం. సో నెక్స్ట్ కేసు ఏంటి, మనం దానికి లిమిట్ అప్లై చేస్తే un టర్మ్ అనేది మనకి ఈక్వల్ టు 0 రావాలి. ఈక్వల్ టు 0 వస్తే మనం ఈజీగా ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్ అని చెప్తాం అన్నమాట. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఇంకా సమ్ మోర్ ప్రాబ్లమ్స్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.